అంటే అల్లు అర్జున్ చెప్తాను అందరు వన్ మ్యాన్ షో అయ్యో మర్చిపోయినా సారీ ఫహద్ ఫాజిల్ అల్లు అర్జున్ క్యామియోస్ ఉంటాయనా ఫెంటాస్టిక్ అసలు సూపర్ అసలు అయ్యో ఫహద్ ఫాజిల్ ని మామూలుగానే యాక్టింగ్ చంపేస్తాడు ఇంకా అల్లు అర్జున్ వర్సెస్ ఫహద్ ఫాజిల్ అంటే సూపర్ ఉంటుంది యూటిలైజ్ చేస్తున్నాడు అబ్సల్యూట్ సినిమా సూపర్ ఉంది అసలు చాలా బాగుంది అన్న యాక్టింగ్ స్టోరీ డైరెక్షన్ 3 తోప్ లెవెల్ అన్న సుకుమార్ ఏమి తగ్గలేదు అస్సలు అబ్సల్యూట్ సినిమా ఒక్క వర్డ్ లో చెప్పాలంటే కొంచెం లాగింగ్ స్టార్టింగ్ లో ఉంటది మామూలు మూవీ చూసా అంటే ఫ్లో లో వెళ్ళిపోతుంది నా చూడొచ్చు అంటే ఎవరు మధ్యలో లాగ్ అనిపించిందా 3 గంటలు ఏం లాగ్ ఏం లేదు బట్ అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా బాగుంది అనొక్కడే మెయిన్ యాక్టింగ్ లేదు హీరోయిన్ బాగుంది చాలా బాగా చేశారు సో ఇద్దరు ఏం తగ్గ క్లైమాక్స్ బాగుంది క్లైమాక్స్ చాలా హైలైట్ ఉంది ఫైట్ మధ్యలో సారీ ఫైట్ ఏదో ఉంటుంది అది ఏం లేదు అదేం పెద్ద ఫైట్ ఏం కాదు ఓన్లీ అది అంతే క్లైమాక్స్ లోనే బాగుంది జాతర ఫైట్ ఏం అంతేం లేదు అంటే ఏదో టీచ్ చేస్తుంటారు అందుకు చేస్తుంటారు అంతే ఫైట్ అంతేం లేదు జస్ట్ కాకపోతే లుక్ లో కనపడతాడు అంతే అదే ఓన్లీ హైలైట్ అంతే చూసేదానికి బయట మనకు టీవీలో చూసేదానికి హైలైట్ అనిపిస్తుంది అంతేగాని మూవీలో చూస్తే అదేం లేదు క్లైమాక్స్ బాగుంది అవుట్ ఆఫ్ 5 4 బాగుంది లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ లాస్ట్ పర్లేదు బాగుంది సూపర్ ఉంది సూపర్ గా ఉంది బ్రో హైలైట్స్ హీరో ఎలివేషన్ లాస్ట్ ఫస్ట్ అండ్ క్లైమాక్స్ సూపర్ గా ఉంది క్లైమాక్స్ సూపర్ ఇచ్చాడు ఫైట్ మాత్రం ఎమోషన్స్ కానీ అన్ని బాగున్నాయి యాక్టింగ్ కూడా సూపర్ ఇరగదీసారు మళ్ళీ అన్నట్టే ఉంటది కానీ క్లైమాక్స్ మంచి ఇచ్చాడంట మంచి ఫైట్ యాక్షన్ ఎపిసోడ్ అయ్యో ఒక ఇంటర్వెల్ లో బ్లాక్ ఉంటది ఆ ఇంటర్వెల్ తర్వాత వచ్చే బ్లాక్ కేసీపీడి అబ్సల్యూట్ సినిమానా బట్ యాక్షన్ కాకుండా అన్ని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు వాళ్ళకి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది అన్న డెఫినెట్లీ నచ్చుతుంది 100% మూవీ మూవీని ఎంజాయ్ చేయాలి మనం లాగ్ పట్టించుకోకుండా ఫస్ట్ రోజు పుష్ప తను చేసిన దానికి నెగిటివిటీ వస్తుంది ఈ సినిమాకే కాదు ప్రతి సినిమాకి పడుతుంది కాకపోతే పుష్ప కొంచెం ఎక్కువ పడుతుంది తెలిసిందే అది సో దానివల్ల నెగిటివ్ ఉంటుంది కానీ దానివల్ల నెగిటివ్ అనట్లా ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా 3 గంటల 20 నిమిషాలు లెంత్ కొంచెం ఎక్కువ లేదు తీసుకుపోతుంది నా లేదు మూవీ తీసుకుపోతుంది నిట్టు కూర్చొని పెడతాడు సీట్లో అవును ఫస్ట్ హాఫ్ లో ఉంటది కొంచెము కనిపిస్తుంది డల్ కానీ సెకండ్ హాఫ్ తర్వాత అసలు మామూలు సినిమా కాదనా దేవి ఎంతవరకు ఇచ్చాడు అయ్యో సూపర్ ఉంది మ్యూజిక్ కూడా బాగుంది కంప్లైంట్స్ అన్ని పైన డిఎస్పీ అంటే వింటేజ్ అంతేనా వింటేజ్ డిఎస్పీని చూసారు రష్మిక యాక్టింగ్ బాగుంది అవును చూడొచ్చు నా రిపీటెడ్ మూవీ ఖచ్చితంగా స్ట్రిక్ట్లీ ఫర్ మాస్ ఆడియన్స్ ఆర్ ఫ్యామిలీ ఆడియన్స్ రెండిటికి ఉంటుందనా నాకైతే రెండిటికి అనిపిస్తాను అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం వీక్ చాలా లాగ్ ఫస్ట్ హాఫ్ లాగ్ సెకండ్ హాఫ్ బాగుంది బాగుంది అంటే డైలాగ్స్ ఎట్లున్నాయా పుష్పలో డైలాగ్స్ హైలైట్ ఫస్ట్ హాఫ్ లోనే డైలాగ్స్ బాగున్నాయి దీంట్లో ఏమంతగా ఏం లేవు చూడొచ్చు ఫైట్స్ మాత్రం బాగున్నాయి అంటే యాక్షన్ ఉంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేది లెంత్ ఎక్కువ మూవీ అంతే ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఎక్కిద్ది మామూలు యూత్ కి ఎక్కదు అంతే.